జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువు విగ్రహ స్వరూపానికి ఎటువంటి ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఎలాంటి సత్ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు, విష్ణుమూర్తి అలంకార ప్రియుడని అనేక ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పినప్పటికీ విష్ణు ధర్మశాస్త్రం అనే ప్రామాణిక గ్రంథాన్ని అనుసరించి విష్ణుమూర్తికి ప్రత్యేకమైన ద్రవ్యాలతో అభిషేకం చేయటం ద్వారా ప్రత్యేకమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అందుకే పాదరసంతో తయారు చేయబడిన పాదరస విష్ణుమూర్తి విగ్రహానికి కానీ, పంచలోహాలతో చేసినటువంటి విష్ణుమూర్తి విగ్రహానికి కానీ, విష్ణు స్వరూపమైనటువంటి ఏ అవతార స్వరూపం ఉన్నటువంటి విగ్రహానికైనా సరే ప్రత్యేకమైన ద్రవ్యాలతో అభిషేకించడం ద్వారా సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. దీనికి సంబంధించినటువంటి ప్రమాణ శ్లోకాలను పరిశీలించినట్లయితే ప్రధానంగా విష్ణుమూర్తికి అభిషేకం చేసేటప్పుడు శుద్ధోదకేన స్నపనాన్ నష్టపాపో హరిం ప్రజేత్ మృజ్జల స్నపనాద్ విష్ణోర్ మనఃశుద్ధిం అవాప్నుయాత్ అంటూ శాస్త్రంలో ఒక శ్లోకం చెప్పారు. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే శుద్ధోదకేన స్నపనాన్ నష్టపాపో హరిం ప్రజేత్ అంటే శుద్ధోదకము అంటే మంచినీటితో గనక శ్రీ మహావిష్ణువు విగ్రహ స్వరూపానికి అభిషేకం చేసినట్లయితే నష్టపాపో పాపాలన్నీ కూడా తొలగింపజేసుకోవచ్చు, హరి అనుగ్రహానికి పాత్రులు కావచ్చు. కాబట్టి జన్మ జన్మల్లో చేసిన పాపాలు పోగొట్టుకోవటానికి శుద్ధ జలాలతో విష్ణుమూర్తి విగ్రహానికి అభిషేకం చేయాలి. అలాగే మృజ్జల స్నపనాద్ విష్ణోర్ మనఃశుద్ధిం అవాప్నుయాత్. మృజ్జల స్నపన అంటే మృజ్జలము అంటే మట్టి కలిపిన జలాలు అని అర్థం. మృజ్జలం అంటే మట్టి కలిపిన జలాలు. మట్టితో కూడి ఉన్నటువంటి జలాలతో స్నపన అంటే విష్ణు విగ్రహానికి అభిషేకం చేసినట్లయితే అది పృథ్వీతత్వానికి సంకేతం కాబట్టి శ్రీ మహావిష్ణువు అనుగ్రహం వల్ల మనఃశుద్ధిం అవాప్నుయాత్ మనసుకు శుద్ధి ఏర్పడుతుంది, మానసిక ప్రశాంతత కలుగుతుందని ఈ శ్లోకం మనకు తెలియజేస్తోంది. అలాగే ఎవరైనా సరే విష్ణుమూర్తి విగ్రహానికి అభిషేకం చేసేటప్పుడు గంధర్వలోకమాప్నోతి స్నపనాత్ చందనాంభస సుగంధితోయ స్నపనాద్ వారుణం లోకమాప్నుయాత్ అంటుంది శాస్త్రం. అంటే ఈ శ్లోకంలో ఉన్న అర్థం తీసుకుంటే గంధర్వలోకమాప్నోతి స్నపనాత్ చందనంభస మంచి చందనం తీసుకొని ఆ చందనము జలములో కలిపి చందనము కలిపిన జలాలతో విష్ణు విగ్రహానికి అభిషేకించినట్లయితే గంధర్వలోకమాప్నోతి శరీరం విడిచిపెట్టిన తర్వాత సూక్ష్మ శరీరానికి గంధర్వలోకం లభిస్తుంది. అలాగే సుగంధితోయ స్నపనాద్ వారుణం లోకమాప్నుయాత్ అంటే మంచి అద్భుతమైనటువంటి సుగంధ ద్రవ్యాలు, సువాసన కలిగినటువంటి ద్రవ్యాలన్నీ జలములో కలిపి ఆ జలాలతో విష్ణుమూర్తి విగ్రహానికి అభిషేకం చేసినట్లయితే శరీరం విడిచిపెట్టిన తర్వాత వరుణలోకం ప్రాప్తిస్తుందని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. కాబట్టి చందనంతో అభిషేకించినట్లయితే దానివల్ల గంధర్వలోకం లభిస్తుంది. సుగంధ ద్రవ్యాలు కలిపినటువంటి నీటితో అభిషేకించినట్లయితే వరుణలోకం లభిస్తుంది. అలాగే శాస్త్రం ఇంకా ఏం చెప్పిందంటే అలక్ష్మీ నాశమాప్నోతి స్నపనాత్ పల్లవాంభస స్నపనాత్ కుశపుష్పాదిర్ బ్రహ్మలోకం అవాప్నుయాత్ అంటుంది శాస్త్రం. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని భావాన్ని పరిశీలించినట్లయితే అలక్ష్మీ నాశమాప్నోతి ఎవరైనా అలక్ష్మిని తొలగింపజేసుకోవాలంటే దారిద్ర్య బాధల నుంచి బయటపడాలంటే స్నపనాత్ పల్లవాంభస అంటే అర్థం ఏంటంటే పంచపల్లవములు కలిపినటువంటి జలములతో విష్ణుమూర్తి విగ్రహానికి అభిషేకం చేయాలి అని అర్థం. మనకు శాస్త్రాలలో మామిడి, మేడి, మర్రి, రావి, జువ్వి ఈ ఐదింటిని కూడా పంచపల్లవములు అనే పేరుతో పిలుస్తారు. ఈ పంచపల్లవములు అంటే ఈ చెట్ల బెరడులతో కానీ ఈ చెట్ల ఆకులతో కానీ వాటిని తీసుకొని నీటిలో కలిపి ఆ నీటితో విష్ణుమూర్తి విగ్రహానికి అభిషేకం చేస్తే దాన్ని పంచపల్లవ జల అభిషేకము అంటారు. అలాంటి పంచపల్లవ జల అభిషేకము విష్ణుమూర్తి విగ్రహానికి చేసినట్లయితే అలక్ష్మీ నాశమాప్నోతి అంటుంది ఈ శ్లోకం. అంటే తీవ్రమైన దారిద్ర్య బాధల నుంచి బయటపడచ్చు. అందుకే స్నపనాత్ పల్లవాంభస పంచపల్లవాలు కలిపి నీటితో అభిషేకం చేయండి అని ఈ శ్లోకం చెప్తోంది. అలాగే ఈ శ్లోకంలో ఇంకా స్నపనాత్ కుశపుష్పాదిర్ బ్రహ్మలోకం అవాప్నుయాత్ అంటున్నారు.
స్నపనాత్ కుశ పుష్పాది అంటే అర్థం ఏంటంటే కుశలంటే దర్భలు, దర్భపూలను ఉంటాయి. ఆ దర్భపూలు కుశ పుష్పాలు నీళ్ళలో కలిపి ఆ కుశ పుష్పాలు కలిపిన జలాలతో విష్ణుమూర్తి విగ్రహానికి అభిషేకం చేసినట్లయితే బ్రహ్మలోకమవాప్నుయాత్, ఈ గంధర్వలోకము వారుణలోకం వీటన్నిటి పైన ఉండేటటువంటి బ్రహ్మలోక ప్రాప్తి శరీరం విడిచిపెట్టాక సూక్ష్మ శరీరానికి కలుగుతుందని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. కాబట్టి అన్ని లోకాలు, ఊర్ధ్వలోకాలలో చాలా గొప్పదైనటువంటి లోకం బ్రహ్మలోకానికి శరీరం విడిచిపెట్టాక సూక్ష్మ శరీరం వెళ్ళాలంటే, బ్రహ్మలోక ప్రాప్తి లభించాలంటే ఈ శ్లోకాన్ని ప్రమాణంగా తీసుకున్నట్లయితే కుశ పుష్పాలు కలిపిన నీటితో విష్ణువు విగ్రహానికి అభిషేకం చేయాలి. కాబట్టి విష్ణు ధర్మోత్తర పురాణము, ఆగమశాస్త్రము వీటన్నిటిని ప్రమాణంగా తీసుకున్నట్లయితే ప్రత్యేకమైనటువంటి ద్రవ్యాలు కలిపిన జలాలతో విష్ణుమూర్తి విగ్రహానికి అభిషేకం చేయటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే రేపటి శుభయోగం శీర్షికన నారికేళ విజ్ఞానాన్ని అనుసరించి కొబ్బరికాయలో దాగి ఉన్నటువంటి ఆధ్యాత్మిక వేదాంత రహస్యాలేంటో పరిశీలిద్దాం. నమస్కారం. విష్ణుతత్వం చెప్తున్నట్టే చెప్పాడు. ఎలాగోలాగా కృష్ణునితో అనుబంధం కలిగి ఆ అనుబంధం ధ్యాన రూపంగా, ఆ ధ్యానం గరిష్టమై నిరంతరాయంగా ఉంటే వాడు ముక్తి చెందుతాడు అన్నారు. అందులో ఉదాహరణగా ఏ ఏ భావాలతో భగవంతుని ఆశ్రయించాలన్నప్పుడు ఉదాహరణలన్నీ కృష్ణ కథలోవి మీరు పరిశీలించండి. చెప్పబోయేది నరసింహ చరిత్ర, కానీ ఉదాహరణలన్నీ కృష్ణ కథవే. కామోత్కంఠత గోపికల్, భయమునన్ కంసుండు, వైరక్రియా సామగ్రిని శిశుపాల ముఖ్య నృపతులు, సంబంధులై వృష్ణులున్, ప్రేమన్ మీరలు అంటే పాండవులు, భక్తి నేము ఇది చక్రింగంటిని. ఇందులో కృష్ణ కథకి సంబంధించిన వాడు ఒక్కళ్ళేడు. అంటే నరసింహ చరిత్రకి ఉపోద్ఘాతంగా మళ్ళీ కృష్ణానుబంధాలు వివరించాడు మహానుభావుడు. కథ కూడా మధ్యలో ఒక కృష్ణ కథలోంచి మొదలుపెట్టి నరసింహ చరిత్రలోకి వెళ్ళిపోతాం. ఇలాగా మధ్యలో కూడా వచ్చాడే లేదా అనేక తావుల్లో వస్తుంటాడు. అంటే 9 స్కంధాల వరకు తొంగి తొంగి చూస్తున్న కృష్ణుడు దశమ స్కంధం నుంచి విశ్వరూపం చూపిస్తాడు. అది దీని యొక్క ప్రత్యేకత అండి ఇక్కడ. అయితే ఈ 9 స్కంధాలు అయిన తర్వాత దశమ స్కంధం దగ్గరికి వచ్చేటప్పటికల్లా మహానుభావుడైన పరీక్షిన్ మహారాజు ప్రశ్న చాలా గొప్పగా ఉంటుంది. ఆ ప్రశ్నగానే వింటే దశమస్కంధం గొప్పతనం, దశమస్కంధ నాయకుడైన లేదా భాగవత నాయకుడైన కృష్ణ పరమాత్మ యొక్క దివ్యత్వం మనకు అర్థమవుతుంది. ఆ ప్రశ్నలోంచి వెళ్ళాలి. అసలు ఏ శాస్త్రమైనా ప్రశ్నతో ప్రారంభమైతే గొప్పగా ఉంటుందండి. ఇక్కడ అథాతో బ్రహ్మ జిజ్ఞాస అన్నట్టు ప్రశ్న అంటే జిజ్ఞాసే కదా. కనుక వేదాంత శాస్త్రం యొక్క అందం భాగవతానికి కూడా ఉన్నది. ప్రశ్నల్లోంచి అద్భుతమైనటువంటి సమాధానాలు లభిస్తాయి. ఆ ప్రశ్న కాలక్షేప ప్రశ్న కాకుండా పరిప్రశ్న కావాలి. అదే శౌనకాది మునుల యొక్క పరిప్రశ్నే సూతుని చేత దివ్య విద్యలు చెప్పించింది. అందున పరీక్షిన్ మహారాజు యొక్క పరిప్రశ్నే సుఖయోగింద్రుడి చేత జ్ఞానాన్ని అందింపజేస్తున్నది. సుఖజ్ఞానం. ఆ సుఖజ్ఞానానికి మరొక పేరే భాగవతం, దానికి మరొక పేరే మోక్ష విద్య, మరొక పేరు పారమహంస్య సంహిత. దాని పేరు మోక్షశాస్త్రం అని భక్తి శాస్త్రం అని 2 పేర్లు ఉంటాయి. అంటే ఇందులో భక్తి గురించి ముక్తి గురించి చెప్పారండి అని కాదు, ముక్తిస్వరూపమైన భక్తి గురించి చెప్పారు. అది దీని యొక్క గొప్పతనం. ముక్తిస్వరూపమైన భక్తికి సాధారణ భక్తికి తేడా ఉంటుంది. సాధారణ భక్తి అంటే దేవుడిపై యొక్క విశ్వాసం ఉండడం, మంచిగా బతకాలని ప్రయత్నించడం, బ్రతికేమో లేదో ఆయనకే ఎరుక, కానీ ప్రయత్నించడం ఇదంతా సాధారణ భక్తి. ఆ సాధారణ భక్తి రావడమే మహాకష్టం అండి. ముక్తిస్వరూపమైన భక్తి ఎలా ఉంటుందంటే పరమాత్మ తప్ప అన్యము లేని స్థితిలో ఉంటుంది. ఇక్కడ అది పొందడానికి కావలసిన సంస్కారం భాగవతం అందిస్తుంది మనకి. ఇక్కడ దానికి కావాలి సాత్విక గుణములు. ఆ సాత్విక గుణములు చాలా కావాలి. భగవద్ అనుభూతి రూపమైన భక్తికే ముక్తి రూపమైన భక్తి అని పేరు. ముక్తి అనగా భగవద్ అనుభవమే, మరొకటి కాదు. కానీ కేవల భగవద్ అనుభవ స్వరూపమైన భక్తి ఏదైతే ఉన్నదో ఆ భక్తి అందిస్తున్నటువంటి దివ్య గ్రంథం ఈ పరమ పావనమైనటువంటి భాగవతం. అందుకే ఇది ముక్తి రూప భక్తిని అందిస్తున్నది. అందుకే ఇది ముక్తి శాస్త్రం ఇదే, భక్తి శాస్త్రం అదే. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. గణపతి యొక్క ప్రభావంలో క్షణంలో మిమ్మల్ని అందరినీ కూడాను అనుగ్రహించి మీరు అనుకున్న కోరికలు నెరవేర్చాలి అనుకున్నప్పుడు
దానికి విశిష్టవంతమైనటువంటి మంత్రరాజ్యం ఒకటి ఉంది. ఆయన గకార ప్రియుడు కదండి. అందుచేత గం క్షిప్రప్రసాదాయై నమః అనే మంత్రాన్ని 21 సార్లు పఠించాలి. అది బుధవారం నాడు. ఇలా 21 సార్లు పఠించి గణపతికి కనుక 21 ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పిస్తే మీరు అనుకున్న కోరిక తక్షణమే నెరవేరుతుంది అని శాస్త్రం. గణేశ మహాపురాణంలో విశిష్టవంతంగా గణపతి యొక్క ఆకృతులు 32గా చెప్పారు. అందుకే ప్రతి ఒక్క పనిలో కూడాను మనం ముఖ్యంగా గకారాన్నే మనసులో అనుకొని ప్రారంభించాలి. గం గణపతియే నమః అంటూ ఉంటారు చాలామంది. అయితే ఇక్కడ క్షిప్రప్రసాద గణపతి అంటే వెనువెంటనే అనుగ్రహించే దేవుడు అని అర్థం. ఈ మంత్రాన్ని చదువుకొని స్వామివారిని కనుక ధ్యానం చేస్తే తప్పనిసరిగా మీరు కోరిన కోరికను వెంటనే ఆ స్థితిపతి అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అని మనకి శాస్త్రవచనం. ఏది ఏమైనప్పటికీ కూడా ఏ ఒక్క కార్యక్రమం చేసినా గణపతిని తలుచుకోకుండా మాత్రం కార్యక్రమం ప్రారంభించకూడదు. గణపతిని తలుచుకొనే ప్రారంభించాలి. విద్యాప్రదాతగా ఆయన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు విద్యార్థులకు. అలాగే కళారంగంలో ఉండేటువంటి వాళ్లకు గణపతి నాట్యకారుడుగా అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడని గణేశ పురాణం తెలియజేస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. రామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్ శ్రీరామదూత హనుమాన్. నువ్వు అగ్నిహోత్రుడి పనుపన వచ్చావా, దేవేంద్రుడి పనుపన వచ్చావా, రాముడి పనుపన వచ్చావా, శ్రీ మహావిష్ణువు పనుపన వచ్చావా, ఎవరి పనుపన వచ్చావు, ఎవరి దూతవి, ఎందుకు వచ్చావు, మా ప్రభువుకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి ప్రమదావనాన్ని ఎందుకు భంజించావు, ఆయన కామించిన సీతమ్మతో ఏం మాట్లాడావు, ఎందుకు మాట్లాడావు, ఏం చేశావు, అన్నీ కూడా నిజం చెప్పు. నిజం చెప్పావా ప్రాణం దక్కుతుంది, నిజం చెప్పలేదా నీ ప్రాణములు దక్కవు. మా ప్రభు ఎదురుగుండా నిలబడి ఉన్న సత్యాన్ని మాట్లాడు అన్నాడు. ప్రహస్తుడి వంక చూసి నవ్వి అన్నాడు, నీతో మాట్లాడడానికి కోసం నేను ఇక్కడికి రాలేదు, రావణుడితో మాట్లాడడానికి వచ్చాను. నీతో కాదు చెప్పవలసింది, రావణాసురుడితోటే చెప్తాను తిన్నగా. నేను వచ్చింది ఎవరి పనుపున వచ్చానంటే విష్ణువు పనుపున, శివుడి పనుపున, బ్రహ్మ పనుపున, ఇంద్రుడి పనుపున, అగ్ని పనుపున, దేవతల పనుపున వచ్చినవాడను కాను. నేను నిక్కచ్చిగా వానరుణ్ణి. నేను వానర ప్రభు అయినటువంటి సుగ్రీవుడి పనుపున వచ్చాను. భ్రాతుశ్రుని సమాదేశం సుగ్రీవస్య మహాత్మనః. సుగ్రీవుని యొక్క సోదరుడు అయిన ఓ రావణ విను నేను చెప్పిందన్నాడు. సుగ్రీవుడికి ఎలా సోదరుడయ్యాడు రావణాసురుడు? భ్రాతుశ్రుడి సమాదేశం ఎలా అన్వయం అవుతుంది అంటే ఎత్తి పొడిచాడు మహానుభావుడు హనుమ. ఒకానొకప్పుడు వాలి ఈ రావణాసురుడు కలిపి సంధి చేసుకున్నారు. ఏమని అంటే లోకంలో ఎక్కడ ఏ అపురూపమైన స్త్రీ కనపడినా, ఎక్కడ ఏ అపురూపమైన వస్తువు కనపడినా మనిద్దరం ఎత్తుకొద్దాం, మన ఇద్దరికి అదే పని, ఇద్దరం ఎత్తుకొద్దాం, ఎత్తుకొచ్చినవి ఇద్దరం అనుభవిద్దాం, నేను అనుభవించి నీకు ఇస్తాను, నువ్వు అనుభవించి నాకి, ఇది మన ఇద్దరి మధ్య ఒప్పందం అని అపవిత్రమైన ఒప్పందం చేసుకున్నారు. మన ఇద్దరం అన్నదమ్ముల్లా బతుకుదామని చెప్పి సంధి చేసుకున్నారు. మరి రావణాసురుడు వాలిని అన్నదమ్ముళ్ళా చూస్తే వాలి తమ్ముడు సుగ్రీవుడు ఏమవుతాడు? సోదరుడేగా అవుతాడు. అందుకని భ్రాతుశ్రుని సమాదేశం సుగ్రీవస్య మహాత్మనః. సుగ్రీవుడు నీ సోదరుడు పంపిన సందేశం విను. ఒకటి అంతర్లీనంగా ఏమిటి, మా సుగ్రీవుడికో లక్షణం ఉంది. ముందు రాయబారం పంపిస్తాడు, చెప్తే సరే, లేకపోతే రాముణ్ణి తీసుకొచ్చి చంపిస్తూ ఉంటాడు. వాలిని అలాగే చంపించాడు సోదరుణ్ణి. తర్వాత నిన్ను ఇలాగే పంపిస్తాడు. ఇది అంతర్లీనమైన ప్రతిపాదన. అది సుందరకాండ, అది సౌందర్యం. ఒక్క వాక్యంలో ఇన్నిటిని గుప్పిస్తారు చేసి ఆ రావణుడి వంక చూశారు. నీకు తెలియదా రావణ, తెలియనట్టు నన్ను ప్రశ్నలు వేస్తామే? నేను సుగ్రీవుడి పనుపన వచ్చాను, నేను రామదూతని. అక్లిష్టకర్ముడైనటువంటి రామచంద్రమూర్తి హేళగా కష్టం లేకుండా ఏ పనులనైనా నిర్వర్తించగలడని నీకు తెలుసు.
దశరథ మహారాజు గారు అయోధ్యానగరాన్ని రాజధాని చేసుకొని కుమారులు కలగలేదని అశ్వమేధం చేసి పుత్రకామేష్టి చేస్తే దేవతల యొక్క అనుగ్రహం చేత కలిగినటువంటి 4 కుమారులలో రామలక్ష్మణ భరత శత్రుఘ్నులలో పెద్దవాడైనటువంటి రామచంద్రమూర్తి పరమధర్మాత్ముడు, సుగుణాభిరాముడు. అటువంటి రాముడు తండ్రిని సత్యవాక్యమునందు నిలబెట్టడం కోసం భార్య అయిన సీతమ్మతో తమ్ముడు లక్ష్మణస్వామితో కలిసి అరణ్యవాసానికి వచ్చినప్పుడు దండకారణ్యంలో తస్య భార్య వనేనష్ట సీతామపహృత, నువ్వు సీతమ్మ తల్లిని అపహరించావు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్ర పదవీ సన్మంగళం మంగళం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం మోక్షదంతం నమామ్యహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం గ్రీష్మ ఋతువు ఆషాఢమాసం కృష్ణపక్షం బుధవారం. సూర్యోదయం 6 గంటలకి, సూర్యాస్తమయం 6 గంటల 44 నిమిషాలకు. తిథి సప్తమి రాత్రి 8 గంటల 38 నిమిషాల వరకు. నక్షత్రం అశ్విని రాత్రి 9 గంటల 14 నిమిషాల వరకు. వర్జం సాయంకాలం 5 గంటల 20 నిమిషాల నుంచి 6 గంటల 53 నిమిషాల వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 11 గంటల 57 నిమిషాల నుంచి 12 గంటల 47 నిమిషాల వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2 గంటల 13 నిమిషాల నుంచి 3 గంటల 46 నిమిషాల వరకు. రాహుకాలం బుధవారం కాబట్టి మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. అష్టకౌరుకరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం బుధవారం ప్రదోషం. బుధవారం సందర్భంగా హయగ్రీవుని పూజించడం, హయగ్రీవ స్తోత్రం జపించుకోవడం, హయగ్రీవ నామాన్ని జపించుకోవడం, హయగ్రీవుని పూజించి పెసలతో చేసినటువంటి పాయసాన్ని నివేదించి ప్రసాదం స్వీకరించడం, వీటి వల్ల విద్యార్థులలో జ్ఞాన వృద్ధి కలుగుతుంది, విషయ అవగాహన పెరుగుతుంది, పరీక్షలు బాగా వ్రాయగలుగుతారు. ఇంకా విశేషించి తాము చదువుకున్న విద్యను లోకక్షేమం కోసం ఉపయోగించగలుగుతారు. అలాగే రామునికి ఇష్టమైన రోజు కాబట్టి బాలరామాయణం పిల్లల చేత చదివించడం ద్వారా వారిలో సల్లక్షణాలు వృద్ధి చెందుతాయి. వారితో కలిసి మనం కూడా పారాయణ చేయవచ్చు. అలాగని ఈరోజు ప్రదోషం ఉంది కాబట్టి సాయంకాలపు వేళ 1 కేజీ పెసలతో శివునకు పూజ చేసి వాటిని ఆవులకు సమర్పించుకోవడం ద్వారా బుధగ్రహానుగ్రహం కలుగుతుంది, సకల దోషాలు నివారించబడతాయి. నేటి ఆణిముత్యాలు. అదృష్టం ఏ మనిషిని మేధావిని చేయదు. నీ మాట నాకెప్పుడూ బాగుంటుంది, నువ్వు చెప్పిన ఆలోచనే నాకు బాగానే ఉంటుందన్నాడు. అప్పుడు కర్ణుడు, ఓ రాజా దుర్యోధన, మేమందరము నీకిష్టమైన కోరికను తీర్చడానికి ఎదురు చూస్తూ ఉన్నాం. దుర్యోధనను రాజే చేసేశారు వీళ్ళు. యువరాజు అని మర్చిపోయారు. రాజా, వీళ్ళందరూ రాజారాజు అంటారు. ఈ విషయంలో మన ఐకమత్యాన్ని నేను గుర్తిస్తూ ఉన్నాను. పాండవులు తమ ప్రతిజ్ఞను పూర్తి చేసుకోకుండా ఇక్కడికి రారు, సందేహించకు. నాకు తెలుసు. ఒకవేళ మూర్ఖంగా వస్తే మళ్ళీ జూదమాడవు, అంతే కదా. మళ్ళీ ఆడేది ఉంది కదా. జూదానికి రమ్మంటే వస్తాడు ధర్మరాయ్, అదే పని ఆయనకి. రమ్మంటే వస్తాడు, పొమ్మంటే పోతాడు, కూర్చోమంటే కూర్చుంటాడు.
ఆ నలుగురు బొమ్మల్లాగా ఆడుతుంటారు, అంతే కదా. జూదంలో మళ్ళీ వారిని జయించు అన్నాడు. కర్ణుడు ఇలా అనగానే దుర్యోధనుడు సంతోషించలేదు, ఏది బాగలేదు అనుకున్నాడు. కర్ణుడు ఈ మాటలు వినలేదు. నువ్వు బాగలేదు, నువ్వు చెప్పేదేనా. ముఖాన్ని పక్కకు తిప్పుకున్నాడు. కర్ణ, నువ్వు చెప్పేదేం బాగలేదు, ఎందుకో ఈ జూదం ఎందుకో వర్కౌట్ కావటం లేదు నాకు. అప్పుడు అతడి అభిప్రాయాన్ని తెలుసుకున్న కర్ణుడు తన కన్నులు పెద్దవి చేసి కోపించాడు. శకుని దుశ్శాసనుడితో కలిసి దుర్యోధనుడితో ఇలా అన్నాడు, ఓ రాజులారా, ఈ విషయంలో నా అభిప్రాయాన్ని తెలుసుకోండి. రాజుకు మనమందరం సేవకులం, భుజాలమై ఉన్నాం కనుక రాజుకు ప్రీతినే చేద్దాం, సంతోషాన్ని కలిగిద్దాం. సోమరితనం లేకుండా, అలసత్వం లేకోకుండా, అలసత్వం అంటే సోమరితనం, రాజుకు ఇష్టమైన పనే చేద్దాం. కనుక ఇప్పుడు ఆయుధాలు పట్టండి, రథాలు ఎక్కండి, మనమందరం కలిసి పాండవులను చంపడానికి వెళదాం. పాండవులు మరణిస్తే అసలు గోలే ఉండదు కదా, ఎందుకు ఇదంతా ఊరికే. వారు తెలియని లోకాలకి వెళితే వెళ్ళిపోతారు, అసలు గొడవే ఉండదు. యావదేవ పరిద్యూనాగా యావచ్చోకపరాయణాగా యావన్మిత్ర విహీనాశ్చ తావచ్చక్య మతం మమ. పాండవులు కష్టాల్లో ఉన్నంత వరకే, దుఃఖంతో రోధిస్తూ ఉన్నంత వరకే, సహాయం లేకుండా ఉన్నంత వరకే మనం యుద్ధంలో వాళ్ళను జయించగలుగుతాం తెలుసా అన్నాడు. అప్పుడు అందరూ బాగా మాట్లాడావు, శబ్బాష్ కర్ణ, శబ్బాష్, వన్స్ మోర్, చక్కగా మాట్లాడావు. వీళ్ళు చతుష్టయాలు మాట్లాడుకునేది. బాగా చెప్పావు, లెస్స పలికితివి, నీ మాట బాగుంది, చాలా బాగుంది అని కర్ణుడిని అందరూ మెచ్చుకున్నారు అక్కడ. అబ్బో, మెచ్చుకుందే. చదివింపులు వచ్చింది 10, 5, 6, 7, 8 ఎంత. వెంటనే అందరూ కోపించి రథాలను తీసుకొని పాండవులను చంపడానికి సిద్ధమయ్యారు. అంతా కవచాలు తోడుకున్నారు. రథాల్లో నగరం నుండి బయటకు కూడా వెళ్ళారు. అప్పుడు వారి ప్రయత్నాలను, దుష్ట ఆలోచనలను వ్యాస మహర్షి దివ్య దృష్టితో చూశాడు. ఆయన ప్రవేశించాడు. వారు బయలుదేరుతున్నారని తెలుసుకొని హఠాత్తుగా ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 8వ అధ్యాయం. దుష్టులైన కౌరవులు పాండవులను చంపదామని రథాల్లో బయలుదేరారు. ఆ విషయాన్ని వ్యాస మహర్షి దివ్య దృష్టితో చూసి, ఎందుకంటే ఇంతట్లోపల కాకూడదు యుద్ధం ఇది, ఇప్పుడు వాళ్ళని చంపలేరు, అది వేరే, కానీ ఇప్పుడు కాకూడదు, అది పనంతా చెడిపోతుంది. వ్యాస భగవానుడు, శ్రీకృష్ణ భగవానుడు, వ్యాస భగవానుడు విధి తీర్మాన ప్రకారంగా తల్లకిందలైపోతుంది ఇదంతా. దివ్య దృష్టితో చూసి అప్పుడే అనుకున్నా, ఎప్పుడు వ్యాసుడు దివ్య దృష్టితో చూశాడు అనుకుంటే తన సాహిత్యాన్ని ఊరికే ఉండనిస్తాడా మహానుభావుడు? మేమంతా చదువుకోవద్దు, మీరంతా వినొద్దు. అందుకని వెంటనే ధృతరాష్ట్ర వద్దకు వచ్చి ఇలా అన్నాడు, ఓ ధృతరాష్ట్ర, నా మాట విని బాగా అర్థం చేసుకో. కౌరవుల మేలు కోసమై నేను ఒక మంచి మాట నీకు చెబుతున్నాను. పాండవులు వనానికి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. నికృతాశ్చైవ దుర్యోధన పురోగమైః. దుర్యోధనుడు మొదలైన వారు పాండవులను మోసంతో జయించారు. 13 సంవత్సరాలు పూర్తి కాగానే పాండవులు తాము అనుభవించిన కష్టాలను తలుచుకుంటూ కోపిస్తారు. కౌరవులపై విషాన్ని చెంపుతారు. ఈ విషయం తెలిసినా కూడా పాపాత్ముడు, మందబుద్ధి అయిన నీ కుమారుడు రాజ్య లోభంతో పాండవులను ఎందుకు చంపాలి అనుకుంటున్నాడు? ఈ మూర్ఖుణ్ణి ఆపు. వనంలో ఉన్నవారిని చంపాలనుకుంటే అక్కడ వీడి ప్రాణాలే పోతాయి, ఖండితంగా ఇంకా తిరిగి రాడు వీడు. నీకు కొడుకు కావాలంటే పిలుచు, లేకపోతే రాడు వీడు. రేపు పొద్దునంతా వాడలు గిడలంతా చేసుకోవాలి, నువ్వు రెడీగా ఉండాలి. నువ్వు ఇక్కడ ఊర్లో పురోహితులు దొరుకుతారో లేదో చూసుకో, బుక్ చేసుకో. నువ్వు చాలామంది వెళుతున్నారు, వీళ్ళందరిది అంతే.
అసలు నువ్వు అనుకున్నావేమో వాళ్ళ శరీరాలు రావు ఇక్కడికి. నువ్వు బుద్ధిమంతుడైన విదురుడి వంటి వాడువు, భీష్ముడి వంటి వాడువు, నా వంటి వాడువు. ఆయన పాపం ఆయనే పోల్చుకున్నాడు. కృపుడి వంటి వాడువు, ద్రోణుడి వంటి వాడువు. తన వారితో యుద్ధం చేయటం మంచిది కాదు, అధర్మం, అప్రతిష్ట కూడా. దానిని నువ్వు అంగీకరించకు. పాండవులను గురించిన ఈ దుర్యోధనుడి ఆలోచనలను నువ్వు ఉపేక్షించకు. ఉపేక్షిస్తే అతిపెద్ద యుద్ధం జరిగిపోతుంది. మందబుద్ధి అయిన నీ కుమారుడు ఒక్కడే ఎవరూ లేకుండా వనానికి వెళ్ళి పాండవులతో కలిసి జీవించాలి. అప్పుడే బ్రతుకుతాడు, వంశం నిలుస్తుంది. పాండవుల సాంగత్యంతో నీ కుమారుడికి వారి పట్ల ప్రేమ పుట్టాలి, స్నేహం కలగాలి. ఆ రోజే నువ్వు బ్రతికి బయటపడతావు, హాయిగా ఊపిరి పీల్చుకుంటావు. వాళ్ళతో పాటు నీ కొడుకు కూడా జీవించనే, అక్కడ బాగుంటుంది. అందుకని ఈ పని చేయి, అప్పుడు యుద్ధం సంభవించదు. మహారాజా, ఒకటికి పుట్టుకతో వచ్చిన స్వభావం పరలోకానికి పోయేంత వరకు పోదు కొంతమందికి. నీ కొడుకు పరలోకానికి వెళ్ళాలని చాలా తహతహతహతలాడుతున్నాడు. ఈ విషయంలో ఇంకా ఇప్పుడే కాదు ఆయనకి, ఇప్పుడే ఇంకా ముహూర్తం రాయలేదులేండి. ఇంకా చాలా చాలా ఉంది, మహాభారతం చాలా ఉంది. ఈ విషయంలో భీష్ముడు, ద్రోణుడు, విదురుడు, నువ్వు ఏమి ఆలోచిస్తున్నారు? ఇప్పుడు చేయవలసిన పని వెంటనే చెయ్యి, లేకపోతే మీ ప్రయోజనమే పాడైపోతుంది, మీ కోరిక నెరవేరదు అన్నాడు వ్యాస మహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 9వ అధ్యాయం. కౌరవులందరూ కలిసికట్టుగా పాండవులను చంపుదామని బయలుదేరారు. అందరూ దడాబడా లేచారు. వారి చెడు బుద్ధిని, చెడు ప్రవర్తనను వ్యాస మహర్షి దివ్య దృష్టితో గ్రహించాడు. వెంటనే ధృతరాష్ట్రుడి దగ్గరికి వచ్చి బుద్ధులు చెప్పాడు. అప్పుడు ధృతరాష్ట్రుడు ఇలా అన్నాడు, ఓ పూజ్యుడా, జూదం వల్ల ఏర్పడిన చెడు పరిస్థితి నాకు ఇష్టం లేదు. పాండవులు అడవులకు వెళ్ళటము నాకు ఇష్టం లేదు. కానీ విధి బలీనమైనది, అందుచేత నేను వారిని అడవికి పంపించాను. భీష్మ, ద్రోణ, విదుర, గాంధార్యులు కూడా జూదం ఆడటం ఇష్టం లేదు. దుర్యోధనుడు అవివేకి, మూర్ఖుడని నాకు తెలుసు. అయినా మోహంతో నేను వాడిని వదలలేకపోతున్నాను. నేను ఏం చేయటం చెప్పండి అన్నాడు. అప్పుడు వ్యాస మహర్షి, నువ్వు చెప్పింది నిజం. నీకు పుత్రుడంటే చాలా ఇష్టం, మోహం. పుత్రుడి కంటే ఇష్టమైనది నీకు ఇంకొకటి లేదని నాకు తెలుసు. పుత్రుడే ప్రాణం నీకు. తండ్రి ఎంత ధనికుడైనా అతడు పుత్రులనే గొప్పగా భావిస్తాడు. పూర్వం ఈ విషయాన్ని సురభి ఏడుస్తూ ఇంద్రుడికి చెప్పింది. ఆ కథను నీకు చెబుతాను విను. ఓ రాజా, పూర్వం ఒకసారి గోమాత అయిన సురభి స్వర్గానికి వెళ్ళి ఏడ్చింది. అప్పుడు ఇంద్రుడు దానిపై దయ చూపించాడు. గోమాతతో ఇలా అన్నాడు, ఓ సురభి, ఎందుకు ఏడుస్తున్నావు? స్వర్గంలో ఉన్న వారందరూ క్షేమంగానే ఉన్నారు కదా, మనుష్యులు, గోవులు అందరూ క్షేమంగానే ఉన్నారు కదా, ఇంకెందుకు ఏడుస్తున్నావు? ఏడవకు అన్నాడు. అప్పుడు సురభి, ఓ ఇంద్ర, నీకు ఎలాంటి ప్రమాదం కనిపించడం లేదు, బాధ తెలియటం లేదు. ఇప్పుడు నా బాధను నీ కంటికి చూపిస్తాను, అటు చూడు. నేను నా పుత్రుడి కోసం ఏడుస్తున్నాను. నీచుడైన ఆ రైతును చూడు, రైతును నాగలితో బాధిస్తూ నా కుమారుడైన ఎద్దును కర్రతో మాటిమాటికి కొడుతున్నాడు. ఆ ఎద్దు విశ్రాంతిని కోరుకుంటుంది పాపం. అయినా సరే దాన్ని గమనించుకోకుండా ఆ కర్షకుడు కర్కశంగా కొడుతున్నాడు. దాన్ని చూస్తే నాకు జాలి వేస్తుంది, మనసు బాధపడుతోంది. అతడి దగ్గర ఉన్న 2 ఎద్దులలో ఒకటి బలమైనది, అది బరువు మోస్తుంది, ఇంకోటి బాగా చిక్కిపోయింది.
దాని నరాలు పైకి కనిపిస్తున్నాయి. అది భారాన్ని అతి కష్టం మీద మోస్తుంది. ఓ ఇంద్ర, నేను ఆ బలహీనమైనటువంటి దాని గురించే బాధపడుతున్నాను, ఆలోచిస్తున్నాను. కర్రతో మాటిమాటికి ఆ రైతు దాన్ని కొడుతుంటే, హింసిస్తూ ఉంటే అది బరువును మోయలేకపోతుంది. అందువల్ల నేను దాన్ని కష్టాన్ని చూసి ఏడుస్తున్నాను, దీనురాలని అవుతున్నాను అంది. అప్పుడు ఇంద్రుడు, ఓ కళ్యాణి, నీకు ఇలాంటి వారే వేల కొద్ది పుత్రులు ఉన్నారు, తెలుసా నీకు? వారిని అందరినీ విడిచిపెట్టి ఈ ఒక్క పుత్రుడి పట్లే ఎందుకు జాలిపడుతున్నావు? ఇతడిని మాత్రమే ఎందుకు పట్టించుకుంటున్నావు అన్నాడు. అప్పుడు సురభి, ఓ ఇంద్ర, నాకు 1000 మంది పుత్రులు ఉన్న మాట నిజమే. వారందరి పట్ల కూడా నాకు సమానమైన భావం ఉంది. కానీ ఈతడు దీనుడిగా ఉన్నాడు. అందుకే ఈ పుత్రుడి పట్ల నాకు కొంచెం ఎక్కువ జాలి కలుగుతుంది, దయ కలుగుతుంది అంది. ఆ మాటలు విని ఇంద్రుడు ఎంతో ఆశ్చర్యపోయాడు. ఆ రోజు నుంచి అతడు కూడా తన పుత్రుణ్ణి ప్రాణాల కంటే ఎక్కువగా ప్రేమగా చూసుకున్నాడు. వెంటనే బలహీనంగా ఉన్న ఎద్దును కరుణించాడు. ఆ కర్షకుడి పనికి విఘ్నాలు కలిగిస్తూ కుంభవృష్టిని కురిపించాడు. ఓ రాజా, దీన్ని బట్టి నువ్వు కూడా ఇంద్రుడు తెలుసుకున్నట్లుగా తెలుసుకో, దయ కలిగి ఉండు. పాండవులు దీనులై ఉన్నారు, వారి పట్ల నువ్వు ఇంద్రుడిలాగా దయ కలిగి ఉండాలి. అలా ప్రవర్తించినప్పుడే నీకు మేలు జరుగుతుంది. తద్యథా సురభిః ప్రాహ సమవేతాస్తు తే తథా సుతేషు రాజన్ సర్వేషు హీనేష్వభ్యధిక కృప. సురభి చెప్పినట్లుగానే నీకు కూడా అటువంటి పరిస్థితి ఏర్పడుగాక. రాజా, కౌరవ పాండవులందరూ నీ కుమారులే అయి ఉన్నారు కదా, అయినా వాళ్లలో దీనులై ఉన్నవారిపైనే నీకు ఎక్కువగా దయ ఉండాలని తెలుసుకో. నాకు నువ్వు కూడా పాండురాజు లాంటి వాడివే. బుద్ధిమంతుడైన విదురుడు కూడా నాకు అలాంటి వాడే. ఇదంతా నేను నీకు స్నేహంతో చెబుతున్నాను. నీకు 101 మంది కుమారులున్నారు. పాండురాజుకు 5 మాత్రమే ఉన్నారు. వారు అమాయకులు, ఏ చెప్పినట్టంటా వింటారు వాళ్ళు. పాపం, వారు ఎంతో దుఃఖంలో ఉన్నారు. ఆ కుంతీ కుమారులు ఎలా జీవిస్తారో ఆలోచించు, ఎలా వృద్ధి చెందుతారో ఆలోచించు. దీనులైన ఆ పాండవుల విషయంలో నా మనస్సు ఎంతగానో బాధపడుతుంది. కురువంశీయులందరూ సుఖంగా ఉండాలి, హాయిగా జీవించాలి అని నువ్వు కోరుకున్నట్లయితే నీ కుమారుణ్ణి అదుపులో పెట్టుకో. పాండవులతో కలిసిమెలిసి దుర్యోధనుడు శాంతంగా ఉండేలాగా చూడు అన్నాడు వ్యాసమహర్షి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 10వ అధ్యాయం. వ్యాసమహర్షిల మంచి నిదర్శనాలతో చెప్పినా కూడా, మంచి బోధ చేసినా కూడా ధృతరాష్ట్రుడు పుత్ర మోహాన్ని విడిచిపెట్టలేదు. వ్యాసుడితో ఇలా అన్నాడు, ఓ మహర్షి, నువ్వు చెప్పిన మాట సత్యం, అది నాకు తెలుసు, ఇక్కడున్న రాజులకు తెలుసు. నువ్వు కురువంశీయుల మేలును కోరుకుంటున్నావు, సంతోషం. నువ్వు చెప్పిన విషయాన్నే విదురుడు, భీష్ముడు, ద్రోణుడు చెప్పారు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.